ఒక సంఘములో స్త్రీ ఆరాధిస్తే నేరం, ఒక సంఘములో చప్పట్లు కొడితే నేరం, మరొక సంఘములో హల్లెలూయా అంటే నేరం, ఇంకొక సంఘములో స్తుతి ఆరాధన చేస్తే నేరం. ఎక్కటివన్నీ? పాపాన్ని కూడా అంతగా ఖండించరు వీళ్ళు, కానీ స్తుతి ఆరాధన ఖండిస్తారు. పాపాన్ని కూడా ఇంతగా ఖండించరు వీళ్ళు, కానీ స్త్రీ ఆరాధిస్తే ఖండిస్తారు. పాపాన్ని కూడా ఇంత తీవ్రంగా ఖండించరు, కానీ వాయిద్యాలు వాయిస్తే ఖండిస్తారు. కారణం ఏంటో తెలుసా? వారికి అనుకూలంగా ఉన్న కొన్ని వచనాలను తీసుకొని ఒక సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసుకున్నారు వారు. ఇది ఎలా ఉంటుందంటే, మనిషి జీవితాన్ని మతం ఏ విధంగా అయితే ఒక మనిషిని బానిసగా చేస్తుందో ఆ విధంగా సంఘాలకు వీరు బానిసలైపోయారు. సత్యవాక్యం ఏం చెబుతుంది, వాక్యం ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, వాక్యం యొక్క లోతు ఎలా ఉంది అన్నది ఆలోచన చేయకుండా వారికి అనుకూలంగా ఉన్న కొన్ని వచనాలను తీసుకొని ఆ సంఘ సిద్ధాంతమే కరెక్టు, ఈ సంఘం మాత్రమే పరలోకానికి పోతుంది అన్నట్టుగా చెబుతూ ఉంటారు. ఆలోచన చేయండి, సంఘ సిద్ధాంతము మనిషి జీవితానికి పెద్ద రాదాంతము. అక్కడ సత్యవాక్యం ఉందా? నిజంగా వాక్యం ఏ సందర్భంలో రాయబడింది, ఏ సందర్భంలో ఈ మాట చెప్పబడింది, ఈ పరిస్థితి ఏంటి అన్నది లోతుగా అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసేటువంటి జ్ఞానం మనకు ఉండాలి. అంతేగాని ఎవరేం చెప్తే దాని ప్రకారం విభేదాలు సృష్టించుకుంటా అనవసరమైనటువంటి సంఘాల మధ్య చిచ్చులు పెట్టుకుంటా ఇలాంటి పనులు చేయడం దైవ దృష్టికి మహాపాపము. కాబట్టి సత్యవాక్యమును సరిగ్గా విభజించు, సరిగ్గా పాటించు, సరిగ్గా అనుసరించు. బెరయ సంఘస్థులు తెస్సలోనిక సంఘం కంటే గనులై ఉండిరి అని వాక్యంలో చూస్తున్నాం. ఎందుకంటే వారు పౌలు శీల చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము పరిశోధించుచూ వచ్చారంట. అంటే అపోస్తులుడైన పౌలు గారు, శీల గారు వారు చెప్పిన సంగతుల మీదనే వారికి డౌట్ వచ్చింది. నిజంగా వీరు చెప్పేటి బైబిల్లో ఉన్నాయా, లేదంటే వీరు సొంత మాటల్లో చెబుతున్నారా అని ఆలోచించి పరిశీలించారు వాక్యాన్ని. ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, పాస్టర్ ఏది చెబితే అదే వేదాంతం, పాస్టర్ గారు మనకు అనుకూలంగా ఉంటే చాలు, ఆయన చెప్పేటన్ని సత్యమే అనుకునేటువంటి ఓ విశ్వాసి గమనించు. వాక్యానుసారంగా ఈ దైవజనుడు చెబుతున్నాడా లేదా, వాక్యం యొక్క లోతు కరెక్ట్గా ఈ వ్యక్తి గుర్తించగలుగుతున్నాడా లేదా అన్నది నీవు పరిశీలన చేయాలి. కనిపించేటివన్నీ సంఘాలేలే, వినిపించేటివన్నీ బోధలేలే, బైబిల్ పట్టిన వారందరూ కూడా పాస్టర్లేలే అనుకుంటే పొరపాటే. వాక్య సత్యం ఎక్కడుందో అక్కడ మాత్రమే నువ్వు నాటబడాలి. ఇక్కడ రాజీ పడితే కుదరదు. రాజీ పడని క్రైస్తవుడిగా వాక్యముతో రాజీ పడి వాక్యానికి అనుకూలంగా నీవు ఉంటేనే నిత్య జీవాన్ని సంపాదించుకుంటావు. లేదంటే కోల్పోయి నిత్య నరకాన్ని కొని తెచ్చుకునే పరిస్థితి కూడా ఏర్పడచ్చు. గుర్తించు, సత్యం కోసం నిలబడు.